నన్ను చంపడానికి వచ్చావా? నేనేం చేశాను రా? వద్దురా, నన్ను చంపొద్దురా, నీకు దండ పెడతాను రా. నేను నీకేం చేశాను రా? నాకు మరీ ఇద్దరు పిల్లలు కావాలా? పెద్దోళ్ళు పిల్లలు నా తమ్ముడు ఆదరించలేదు. నువ్వు ఎంతో కష్టపడితే ఈ చేయకు వచ్చాను రా. ఏదో గొప్ప అవకాశం వచ్చి నీకు ఎంత దొరకదు. డబ్బులు కూడా చాలా అవసరం. పెద్దలు హాస్పిటల్ చేర్చాలి, చిన్నపిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి. కాదు సార్, ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాను. అవుతాడు నాకు ఈ డబ్బులు ఇద్దాం, ఈ ప్రేమకు ఈ ప్రతిష్ట వద్దు. నా కుటుంబాన్ని ప్రతిష్ఠిస్తాను, ఈ కన్నం పెట్టాను. ఈ కంట్రీకి నేను ఎప్పుడే అరే భాస్కర్, అరే శివ, నన్ను కాపాడు. నీ కాలం మొత్తాన్ని వదిలేరా? ఒరే శివ, చంద్రు ఎక్కడరా? ఎక్కడే ఉంటాడు. వాడికి ఈ మధ్య అందాది చెక్కువైందిరా. చందు చనిపోయాడు. చందు చనిపోయాడా? ఖచ్చితంగా నువ్వే చంపి ఉంటావు. నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది? ముందు నిన్ను లేపేస్తే పోలా? ముందు ఆపండి. చందుని చంపింది రాఘవ కాదు. నీవు చెప్పేది నిజమా? ఏం జరిగిందో చెప్పు. చందు నాకు డేటింగ్ ప్రపోజ్ చేశాడు, నేను దానికి అంగీకరించలేదు. ముందు ఏం జరిగిందో చెప్పు. నేను నిరాకరించాను. చందు వెంటనే టేక్టీస్ గా ఫీల్ అయి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. నాకు అనుమానం వచ్చి ఫాలో అయ్యాను. నేను వెళ్లేసరికి చందుని ఎవరూ చంపి పారిపోతున్నట్లు గమనించాను. వెంటనే వెళ్లేసరికి చందు చనిపోయాడు. చందు చనిపోయిన విషయం రాఘవ మాకు చెప్పాడు. వాడికి ఈ విషయం ఎలా తెలుసు? ఆ విషయం నేను రాఘవకు చెప్పాను. వెంటనే రాఘవ వచ్చి చూశాడు. అప్పుడు రాఘవ ఎక్కడున్నాడు? ఏమో నాకు తెలియదు, నా దగ్గరికి వచ్చాడు. రే చందు, చందు, ఒరే రే చందు, రే చందు, చందు, శివ, రే చందు, రే మన చందు, రే చందు, ఏదో చెప్పారా? చెప్పరా రే చందు, చందు, రే చందు, ఒరే చందు, ఒరే చందు, భాస్కర్, చందు, మన చందు రే చందు, ఎవరు చంపారా? నిన్ను చంపినాడు ఎవరా? చూడండి, ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. ఇక్కడ ఏం జరుగుతుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఈ గెస్ట్ హౌస్ లో ఎవరో ఉన్నారు.
కావాలని ప్లాన్ చేసి మమ్మల్ని చెప్పాలని చూస్తున్నారు. ఈ గెస్ట్ హౌస్ లో దేవునేమో. దయాలు లేవు, భూతాలు లేవు. తొందరలోనే ఎవరో ఎందుకు చంపుతున్నారో తెలుస్తాను. ఈ శవాన్ని ఏం చేద్దాం? రవి శవం దగ్గరే పాతి పెడదాం. విషయాలన్నీ బయటపడేదాకా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. ఎవరు గొడవ పడకుండా కలిసి ఉంటే ఎవరు చంపేది తెలుస్తుంది.